లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ భాను శ్రీనివాస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాను. మీ అందరి సపోర్ట్. ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ thumbnail లో చూసేసి ఉంటారు కదా, మా చెల్లి బర్త్డే రోజు అవుటింగ్ బ్లాగ్ అన్నమాట. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత ఫాస్ట్ గా తీసుకెళ్తున్నాడో. ట్రైన్ లో వెళ్తున్నానా లేదంటే బైక్ లో వెళ్తున్నానా అనిపిస్తూ ఉంటది ఒక్కొక్కసారి. ఎందుకంటే ట్రైన్ లో అయితే ఆగటానికి కుదరదు, బైక్ లో అయితే మనకి నచ్చిన దగ్గర స్లో చేసుకోవచ్చు, ఆపొచ్చు కదా. బట్ కానీ అస్సలు స్లో చేయడు, ఆపడు. డెస్టినేషన్ ఫాస్ట్ గా రీచ్ అయిపోవాల్సిందే. ఇందాక చూసారా భవానీ ఐలాండ్, ఇది అమ్మవారి టెంపుల్ అన్నమాట. భవానీ ఐలాండ్ ఎవరైనా వెళ్లారా? నేనైతే ఒక 4 years బ్యాక్ వెళ్ళాను. ఇప్పుడేమన్నా మరి డెవలప్ చేశారేమో తెలియదు, కానీ అప్పుడైతే పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఏం అనిపించలేదు నాకు. మేబీ రీసెంట్ గా ఎవరైనా వెళ్లిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి, వెళ్ళని వాళ్ళకి మేబీ యూజ్ అవుతుంది. మా చెల్లి వాళ్ళ రూమ్ కి దగ్గరలో ఒక మంచి బ్యూటిఫుల్ టెంపుల్స్ 2 ఉన్నాయంట. సో రూమ్ కి దగ్గరలో ఒకటి ఉందంట, వాకబుల్ డిస్టెన్స్ లోనే. ఆ టెంపుల్ దగ్గరికి వచ్చేసేయండి, నేను వస్తానని చెప్పేసి అంది. ఇదిగోండి ఇదే అన్నమాట ఆ టెంపుల్. ఆ టెంపుల్ దగ్గరికి అయితే మనం రీచ్ అయిపోయాము. మా చెల్లి కూడా వాకబుల్ వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా, నడుచుకుంటూ వస్తుంది అనమాట చిన్నగా. ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాము. రండి టెంపుల్ అయితే చూపించేస్తాను. వ్యూ అయితే బయట నుంచి చాలా ప్లెజెంట్ గా ఉంది. తెప్పించుకుంటా నడవాలి. మొత్తం ఏం చెప్పాలి? మొత్తం తెప్పించుకుంటే నడవాలి. ఓకే, అక్కడ కింద అటు సైడా మొత్తం స్టెప్పులు నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ స్టెప్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ మెట్లు ఉన్నాయి, లైన్ లో రావాలి. ఓకే, ఇవన్నీ లైన్ లో రావాలి. ఓకే, అట్నుంచి వెళ్ళి ఇలా. విన్నారు కదా, ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి హరే కృష్ణ గోకుల క్షేత్రం. కనిపిస్తున్నాయి కదా, అవే స్టెప్స్ అంట. మనసులో హరే కృష్ణ అని స్మరించుకుంటూ ఒక్కొక్క స్టెప్ క్రాస్ చేసి అవి కంప్లీట్ చేసిన తర్వాత లోపలికి వెళ్లాలంట. సో అది ఈ టెంపుల్ యొక్క రూల్ అంట. అది కంప్లీట్ చేసిన తర్వాతనే లోపలికి వెళ్లాలంట. అక్కడ కంపల్సరీ ఎవరో ఒకళ్ళు ఉంటారంట. బట్ కానీ ఇప్పుడు అయితే ఎవరూ లేరు. సో మేమైతే కుదరలేదు కాబట్టి మేము కంప్లీట్ చేయలేదు, డైరెక్ట్ గా లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఈ స్టాట్యూని చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత రియలిస్టిక్ గా ఉంది కదా. ఈయననే ఇస్కాన్ టెంపుల్స్ కి ఫౌండర్ అట. సో ప్రతి ఇస్కాన్ టెంపుల్ లో ఈయన విగ్రహం అయితే కంపల్సరీ ఉంటుంది. లేదనుకుంటా బాను. టెంపుల్ ఎంత పీస్ఫుల్ గా చాలా ప్రశాంతంగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇంకా టెంపుల్ కి సంబంధించిన స్టాల్ అన్నమాట. ఇవన్నీ కూడా బయట పెడతారంట, స్టాల్స్, చిన్న చిన్న స్టాల్స్ గా. ఇంకా ఏమీ పెట్టలేదు, ఎర్లీగా వచ్చాం కదా మేము, ఇప్పుడే అన్ని సర్దుతున్నారనమాట. ఇవన్నీ కూడా నేచురల్ బ్యూటీ ఐటమ్స్. ఇంకా నేనైతే ఒక క్యూట్ లిప్ బామ్ నాకు భలే అనిపించింది, చాలా యూనిక్ గా ఉంది. సో తీసేసుకున్నాను. 60 rupees ఏమో పడింది. ఇంకా ఇవన్నీ కూడా బుక్స్ కు సంబంధించిన సెక్షన్ ఇదంతా కూడా. ఇంకొక సైడ్ వచ్చేసి ఒక చిన్న చిన్న బుజ్జి స్టాట్యూస్ ఉన్నాయి, కృష్ణుడివి, రాధాకృష్ణుడివి అలా ఉన్నాయన్నమాట. చూడండి మొత్తం అంతా ఓవరాల్ గా క్యూట్ ఉంది కదా. 450 అంట.
టెంపుల్ లో బాగా నచ్చింది ఇదిగోండి ఈ గ్రీనరీ. అసలు ఎంత బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా బాగుంది కదా. ఇదే మనం వెళ్ళబోయే నెక్స్ట్ టెంపుల్ అన్నమాట. ఇది వచ్చేసి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి మనం పైకి. చూస్తున్నారు కదా, ఇవే అన్నమాట ఆ స్టెప్స్. ఈ స్టెప్స్ చూడగానే నాకైతే తిరుపతి మెట్లు గుర్తొచ్చేసాయి. తిరుపతి వెళ్ళి 2 years అవుతుంది ఫ్రెండ్స్. మేము ఎవ్రీ ఇయర్ వెళ్లే వాళ్ళం. బట్ కానీ అదేంటో 2 years నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటే అస్సలు అవ్వటం లేదు. హలో గైస్, చూసారా ఫ్రెండ్స్, స్టార్టింగ్ లో ఏమో ఫాస్ట్ గా ఎక్కేశాను పరిగెత్తి. ఇంకా ఇప్పుడేమన్నా వామ్మో చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. చాలా స్ట్రైట్ గా ఉన్నాయి. మోకాల పర్వతం ఎలా ఉంటది ఇట్లా స్ట్రైట్ గా అట్లున్నాయి అనమాట స్టెప్స్. చాలా స్టెప్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో కానీ నేను కౌంట్ అయితే అక్కడ ఏమి ఇవ్వలేదు. కనిపిస్తున్నాయా, స్టెప్స్ కూడా వంకర గా ఉన్నాయి. ఒకటే ఆర్డర్ లో లేవు, కొంచెం పెద్దగా చిన్నగా అట్లా ఉన్నాయి అనమాట స్టెప్స్ కూడా. సో చాలా జాగ్రత్తగా ఎక్కాలి. బట్ కానీ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఒక చిన్న టెంపుల్ క్యూట్ గా కనిపిస్తుంది కదా మన బ్యాక్ సైడ్, అదే అన్నమాట టెంపుల్. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే స్టెప్స్ ఉన్నాయన్నమాట. అవి ఎక్కి మనం ఇలా పైకైతే వచ్చాము. ఇదన్నమాట ఓవరాల్ వ్యూ. సరౌండింగ్స్ అయితే ఏమీ లేదు, జస్ట్ నార్మల్ గా ఉంది. మరి ఈ టెంపుల్ స్పెషల్ ఏంటో నాకైతే ఐడియా లేదు. ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై సిస్టర్స్ ఛానల్. ఆహా అట్లాగా చెప్పాల్సిందే.
ఉంటే మార్గం ఉంటది, సై అంటే చేసి చూపుతా. నానా నువ్వు కూడా మాతో కలు నానా. ఫస్ట్ అయితే మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. సో అక్కడికైతే వచ్చేసాము. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 25 రూపీస్ అంట. సో టికెట్ అయితే తీసేసుకొని మేమైతే లోపలికి వెళ్ళిపోబోతున్నాము. అసలు ఇప్పుడు ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది మీరు గెస్ట్ చేశారా? గెస్ట్ చేస్తే కింద కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియో ఎండింగ్ లో చెప్తా అన్నమాట. అంటే ఈ ప్లేస్ ని విజిట్ చేసి వెళ్లిపోబోయేటప్పుడు చెప్తాను. మీరు ఈ లోపు గెస్ట్ చేస్తే కింద కామెంట్ చేయండి. గ్రీనరీ చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి గైస్, మీరు వీడియోలో క్లియర్ గా గమనించండి. ఇక్కడ వీళ్ళైతే డ్రోన్ ఎగరేసి వీడియో అయితే రికార్డ్ చేసుకుంటున్నారు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మళ్ళా డ్రోన్ వేసి వీడియో తీసుకోవాలన్నా ఏదన్నా గానీ మళ్ళా పర్మిషన్ కంపల్సరీ ఉండాలట. వాళ్ళని వచ్చి అడుగుతుంటే విన్నాను. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి సిట్టింగ్ ఏరియా అన్నమాట. ఇది కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇంకప్పటికి మేము స్టెప్స్ ఎక్కి ఉన్నాం కదా. సో అందుకని కొంచెం అట్లా రిలాక్స్ అయ్యాము. ఇంకా క్లిక్స్ కూడా కొన్ని తీసుకున్నాము అక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న స్వరంగ మార్గం ఉంది. అది నేను చూసాను. నాతో పాటు మీకు కూడా చూపిస్తా, వచ్చేసేయండి. ఇదిగోండి, ఇదే ఆ స్వరంగ మార్గం అన్నమాట. ఇలా స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్తే ఏముంటుందో మీరు కూడా నాతో పాటు ఒక లుక్ వేసేయండి. ఈ ఉండవల్లి కేవ్స్ మొత్తం 3 స్టెప్స్ గా ఉన్నాయి. ఫస్ట్ మనం కూర్చున్నాం కదా, అది ఒక అంతస్తు అన్నట్లు. సెకండ్ వచ్చేసి ఇందాక మా చెల్లి నేను వీడియోస్ తీసుకున్నాం కదా, అది ఒకటి. స్వరంగ మార్గం నుండి ఇప్పుడు పైకి వచ్చాం కదా, ఇది 3rd స్టేర్ అన్నట్లు అన్నమాట. ఇక్కడే ఒక మెయిన్ పార్ట్ ఉంది. రండి మీకు కూడా చూపిస్తాను నాతో పాటు. ఇది కూడా పైన ఇంకొంచెం ఏదో ఉంది, బట్ కానీ అది క్లోజ్ చేసేసారు. ఇంకా ఇది చూద్దాం రండి. ఈ విగ్రహం చూస్తున్నారు కదా, ఇది ఎవరితో కాదు, శ్రీ అనంత పద్మనాభ స్వామి విగ్రహం అన్నమాట. చూడండి విగ్రహం అసలు ఎంత పెద్దగా ఉందో. నాకైతే చూసిన వెంటనే గూస్ బంప్స్ వచ్చేసాయి. ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదా, ఇందాక మనం ఒక చిన్న స్వరంగ మార్గం నుంచి పైకి వచ్చాం కదా, అదే అన్నమాట ఇది. ఇంకొంచెం క్లారిటీగా చూస్తారని చెప్పేసి మళ్ళీ ఒక చిన్న క్లిక్ అయితే తీయించాను చెల్లితో. దీంట్లో అయితే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి ఇంత చిన్నగా ఉందన్నమాట.
చెల్లికి నూడిల్స్ అంటే పిచ్చి అన్నమాట. సో ఇంకా అందుకని చెప్పేసి తనకి ఇష్టమైన నూడిల్స్, ఎగ్ నూడిల్స్ అయితే ఆర్డర్ చేసాము. ఇంకా టేస్ట్ సంగతికి వచ్చేసరికి టేస్ట్ అయితే సూపర్ ఉంది. 100 ఇచ్చేసేయచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. మా చెల్లి హాయ్ చెప్తుంది, మీరు కూడా హాయ్ చెప్పండి కామెంట్ సెక్షన్ లో. ఇంకా ఆ లోపే మేము ఆర్డర్ చేసుకున్న బిర్యానీ కూడా వచ్చేసింది. మేము ఏ బిర్యానీ ఆర్డర్ చేసి ఉంటాము గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి. లాస్ట్ టైం ఈ రెస్టారెంట్ కి వచ్చినప్పుడు అయితే నాకు అసలు ఏమీ తెలీదు, నో ఐడియా. ఏంటబ్బా ఈ అబ్బాయి కొత్త బిల్డింగ్ లోకి తీసుకెళ్తున్నాడు అని అనుకున్నాను. బయట అంతా ఏం కన్స్ట్రక్షన్ చేసి లేదు, లోపల ఇది ఒక్కటే ఓపెన్ చేసింది. అనూస్ బ్యూటీ పార్లర్ అవన్నీ ఏమీ లేవన్నమాట. మేము భవానీ ఐలాండ్కి వచ్చామన్నాను కదా, అప్పుడే అన్నమాట ఇక్కడికి వచ్చాము. ఇంకా అప్పుడైతే మేము ఆవకాయ బిర్యానీ ఆర్డర్ చేసాము. చాలా బాగుండింది. అప్పుడే ఫస్ట్ టైం ఆవకాయ బిర్యానీ నేను టేస్ట్ చేయటము. ఇంకా అదనమాట ఇవాళ ఫుడ్ అయితే ఇదిగోండి ఇలా కంప్లీట్ చేసాము. మంచిగా ఎంజాయ్ చేసాం. ఫుడ్ అయితే బాగుండింది. ఇంకా కాస్ట్ కూడా పర్వాలేదు, తక్కువ బడ్జెట్ అని చెప్పను కానీ పర్వాలేదు, ఎప్పుడైనా ఒకసారి మనం వెళ్ళొచ్చు. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తాము. వీడియో చూసి మీరు కూడా మంచిగా ఎంటర్టైన్ అయ్యారనే అనుకుంటున్నాను. మరి అయితే ఇంకెందుకు లేట్, లైక్ షేర్ అండ్ కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వి సపోర్ట్ చేసేయండి. ఉత్తిగా సబ్స్క్రైబ్ చేస్తే సరిపోదండి, ఈ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయాలి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. సో బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. లవ్ యూ ఆల్, బై బాయ్.